హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏమంటే లైనింగ్ బ్లౌజులు అనమాట. ఈ 2 బ్లౌజులు కూడా ఒక్కరియే, ఇలా లైనింగ్ తోటి బ్లౌజులు వచ్చినాయి అనమాట. ఈ 2 ఒక్కరియే, ఇవాళ ఇచ్చేయాలి. ఆది బ్లౌజ్ వచ్చి ఇదండి. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా పెద్ద సైజ్ అనమాట. చూడండి, మొత్తం బ్లౌజ్ అంతా చూపించు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది ఉక్స్ ఉన్న వైపు కదా బ్లౌజు. ఇక్కడ నుంచి టేప్ తోటి ఎలా కొలుచుకోవాలన్నమాట. అంటే మీకు కొలత చూపిస్తున్నాను. చూడండి, మొత్తం ఇలాగా చివరి వరకు ఇలా పెట్టేసుకుని ఈ ఉక్స్ ఉన్న వైపు దగ్గర నుంచి అయితే కాజా ఉన్న వైపుని అయితే ఇలా లోపలికి మడిచేసుకుని ఇక్కడ చూడండి ఎంత వచ్చింది. 32 సైజ్ బ్లౌజ్ అండి ఇది. 32 సైజ్ బ్లౌజ్ అంటే హైట్ కూడా పెద్దదే బ్లౌజ్. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. అంటే మనకి 30 దాటిందంటే పెద్ద సైజ్ బ్లౌజ్ లెక్క అనమాట. ఇలా పెట్టి చూడండి ఎంత వచ్చింది. 15 అంగుళాలు వచ్చింది. ఖర్చులతోటి 16 అంగుళాలు అనమాట. అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. మీకైతే ఒకటి చూపిస్తాను. ఫస్ట్ ఇది లైనింగ్, ఇది మెయిన్ క్లాత్ అనమాట. చూడండి, వాళ్ళైతే ఇదైతే 80 పాయింట్లు మొక్కిచ్చి ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇదిగోండి స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చారు. నాకైతే హ్యాండ్స్ ఖచ్చితంగా మనకి చాలా వరకు కూడాను అతుకులే పడతాయండి. పొడవ తగ్గిద్ది, ముందు ఖర్చులు తగ్గిద్ది, పొడవ తగ్గిద్ది. ఇదైతే పక్కన పెడతానండి. నా దగ్గర వేరే మొక్కే గట్ట ఏదైనా ఉంటే కనుక నేను దీనికి సెట్ చేసి అప్పుడు కట్ చేస్తాను. ఇది కూడా దీనికి కూడా వాళ్ళు కట్ పీసెస్ బ్లౌజ్ అనేది పంపించారండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్, మీటర్ ముక్కలు పడతాయి అన్నమాట. ఇది ఇలాగ ముక్కలు బ్లౌజులు వస్తాయి కదా, కట్ పీస్ బ్లౌజులు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంకో ముక్క. ఇది పెద్ద ముక్క అనమాట. అంటే ఇది బాడీకి, ఫ్రంట్కి, బ్యాక్ సరిపోద్ది. ఇది హ్యాండ్స్కి అనమాట. అంటే ఇప్పుడు మీటర్ ముక్కలు కట్ పీసెస్లో వస్తున్నాయి కదండి. కానీ ఇవి నాణ్యంగా ఉంటున్నాయి, కొంచెం మందంగా ఎక్కువ ఉంటున్నాయని ఎక్కువ ఇవే తెచ్చుకుంటున్నారండి. కానీ బ్లౌజ్ పీస్ మట్టుకు బాగుంటాయి. ఇదైతే నేను నీళ్ళకి తడిపి ఆరబెట్టేసి ఇదైతే ఇలా చాలా రోజులు అవుతుంది అనమాట మడత పెట్టేసి. బ్లౌజులు ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుందండి, నెలలే అవుతుంది. నేను ఇవ్వలేదు, కొంచెం బిజీగా ఉండి వాళ్ళు అడగలేదనమాట. ఈ రోజైతే ఈ 2 బ్లౌజులు స్టిచ్ చేసేసి సాయంత్రానికి వాళ్ళకి పంపించేయాలి. ఇదిగోండి బ్లౌజ్ అంతా అయితే నేను మడత ఉన్న వైపుని మన వైపు ఉంచుకోండి, ఓపెన్ సైడ్ అయితే మన ఆపోజిట్లో పెట్టుకోండి అనమాట. ఇలాగా ఇట్లా చూడండి. ఇదిగోండి ఇలా మడత ఉన్న వైపుని మన వైపు ఉంచుకుని ఫస్ట్ అయితే ఈ చివరిలో సమానంగా ఉండాలి. అలాగే మనకి బ్యాక్ సైడ్ మనకి ఇలా బెల్ట్ లాగా అతికేసుకోవాలి కాబట్టి మొక్క పని చేస్తుంది. నేనైతే ఇది కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్, ఇక్కడ బ్యాక్ సైడ్లోను టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్ దగ్గరికి ఇలాగా కొలుచుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టండి. ఎంత వచ్చింది? 15 అంగుళాలు వచ్చింది. అంటే కింద వచ్చేసి మనకి ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది గీస్తున్నా. ఇక్కడ నుంచి మనం 15.5 పెట్టుకోవాలన్నమాట. 15 అంగుళాలు అసలండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం. అంటే మనం 15.5 కింద 1/2 ఇంచు, పైన 15.5 సరిపోద్ది. బ్లౌజ్ హైటు ఇలాగ సమానంగా ఉండేలాగా ఒక గీత అనేది ఇచ్చేద్దాం. ఇట్లా చూస్తారు కదా. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఈ నడుము లూజు ఎంత ఉందనేది చూపిస్తాను. ఈ 2 ఖర్చుల దగ్గరికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఇక్కడ చూడండి ఇలాగ ఎంత వచ్చిందో చూడండి. మీకు టేప్ తోటి చూపిస్తున్నాను, అలాగే నేను ఆది బ్లౌజ్ తోటి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి బ్లౌజ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్లో డాట్లు వేసుకోవాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ
తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ నుంచి 2 ఇంచులు అనేది వేస్ట్ ఖర్చు కోసం అనమాట. ఇది ఇక్కడికి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ చూడండి. ఇక్కడ నుంచి ఈ సైడ్లు ఖర్చులు ఉంటాయి కదా మనకి, ఈ ఖర్చుల దగ్గరికి ఇలాగ ఒక 5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇలాగ అంటే చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు చాలా విధాలుగా చెస్ట్ లూజ్ని నేను ఎన్ని విధాలుగా తీసి చూపించవచ్చో మీకు మన వీడియోలోకి వెళ్తే అన్నీ ఉంటాయండి. చాలా రకరకాలుగా చూపించాను నేను. అంటే ఎలా తీసినా మన బ్లౌజ్ కటింగ్ ఒకటేనమాట. చూడండి, ఇలా పెట్టేసి ఇలా పెట్టుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చింది చెస్ట్ లూజ్. ఇక్కడ నుంచి మనం 2 ఇంచులు అనేది ఖర్చు కోసం పెట్టుకుంటే చూడండి, మీకు మార్కింగ్ చేస్తాను. ఇక్కడికి ఇట్లా చెస్ట్ లూజ్ అన్నమాట. ఇక్కడికి వచ్చింది 2 ఇంచులు అన్నది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాం కదా మనం. అది ఇది 2 ఇంచులు ఖర్చు కోసం కూడా పెట్టేసామండి. ఇక్కడ నుంచి షోల్డర్, నెక్ అండ్ షోల్డర్, అలాగే బ్యాక్ డీప్ అనమాట. ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. బ్యాక్ డీప్ వచ్చేసి ఈ నెక్కల దగ్గరికి ఈ 2 ఇలా కలిపేసుకుని మనకి ఇలా పట్టుకున్నప్పుడు ఎంత వస్తుందో చూసుకోండి. ఇలా చూసుకుని బ్యాక్ సైడ్ నెక్ అనేది డీప్ వచ్చేసింది అనమాట. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఆ రంగులు ఖర్చు కోసం వదిలిపెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక్క 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి నెక్ అనేది షోల్డర్ అండ్ నెక్ కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను అనమాట. నచ్చితే మాత్రానికి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూస్తే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబర్ కూడా చేసుకోమని మిమ్మల్ని అయితే ఒక రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది కదా. మనం ఇలా బ్యాక్ వచ్చినప్పుడు డీప్ షోల్డర్ ఇలా వెళ్ళిపోద్ది అనమాట బ్లౌజ్ వచ్చి. కానీ అలా వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా తీసుకోవాలి. మన వైపు తీసుకుంటే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా. కొంచెం కొంచెంగా నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీ, టేప్ కటింగ్ అవసరం లేకుండా చెప్తున్నాను నేను. 1/2 ఇంచు ఖర్చుతో సహా చూసారు కదా. ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. ఇదిగోండి అసలుదైతే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ షోల్డర్కి ఖర్చుతో సహా పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చూసారా, నెక్ వచ్చింది, షోల్డర్ వచ్చింది, బ్యాక్ డీప్ వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లూజ్, ఆర్మ్ లూజ్కి సెట్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ మనం చంకదింపు తీసుకోవాలి. బ్లౌజ్కి చంకదింపు తీసుకోవాలంటే చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఇదిగోండి మనకి చంకదింపు తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలి. ఫ్రంట్ వైపు నుంచి ఇలా తీసుకోవద్దు అనమాట. బ్లౌజ్ పాడయ్యే అవకాశం ఉంది. అసలు ఫ్రంట్ తీసుకోరండి, బ్యాకే తీసుకోవాలి. ఈ బ్లౌజ్ కుట్టింది నేనేనండి. ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం ఇక్కడ చంకదింపు తీసుకోవాలంటే ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం ఉంచాం కదండి. ఈ 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టేసుకుని ఇలా పెట్టుకోండి. అంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇక్కడికి వచ్చింది అనమాట. దీనికి 1/2 ఇంచు ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చింది చూసారా. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఆర్మ్ లూజు, చంక లూజు తీసుకుందాం. అంటే ఇది ఎన్ని పాయింట్లు వచ్చిందో చూద్దామండి. చూడండి ఖర్చుతో సహా దీనికి ఒక్క గీత తక్కువ 7 ఇంచులు అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఎంత వచ్చింది, షోల్డర్ అండ్ నెక్ 5.5 వచ్చింది. ఇదే 5.5ని కొంచెం కిందకి తీసుకుందాం. ఇలాగా 5.5ని ఇలా తీసుకున్న తర్వాత ఇలా స్కేల్ తోటి ఒక్క మార్కింగ్ అనేది ఇలా చేసుకుందాం. ఎవరైనా సరే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ కటింగ్ ఫస్ట్ టైం కనుక చూసినా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చండి. ఎందుకంటే పెద్దగా నేను కొలతలు ఏమి చెప్పట్లే, ఆది బ్లౌజ్ కొలతలతోటే చెప్తున్నాను అనమాట. అక్కడక్కడ మీకు టేప్ కొలతతోటి చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే చెస్ట్ లూజ్, ఆర్మ్ లూజ్, షోల్డర్ అండ్ నెక్ కూడా మీకు ఖచ్చితంగా టేప్ తోటి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే మీకు ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేయగలుగుతారు. చూడండి ఒక్క గీత తక్కువ 7 ఇంచులు చూసారా. ఇక్కడ నుంచి ఖర్చుతోటి 6.5 వచ్చిందండి. ఖర్చుతోటి నేను ఖర్చు లేకుండా చెప్పాను అనమాట. 6.5కి ఒక గీత అనేది ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఆర్మ్ లూజ్కి మనం చంక రౌండ్ ఈ కార్నర్లను 1.5 వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి 1 ఇంచ్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే చిన్న సైజు బ్లౌజుల వరకే అది పరిమితం అనమాట. 1 ఇంచ్ వరకు, ఇది 1.5, 1.5 అలా పెట్టుకోవాలండి. ఎందుకంటే చంకల దగ్గర క్రాస్గా పెట్టేసి ఫ్రీగా ఉండదు అనమాట, పట్టేసినట్టు ఉంటుంది. ఇదిగోండి ఇలాగా నెక్ వచ్చేసి
ఇలా గీసుకోండి. చూసారు కదా, వాళ్ళు ఎక్కువ బ్రాడ్ అయితే వేసుకోరు అనమాట. మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అనేది తీసుకోండి. 4 ఇంచెస్ అనేది తీసుకుంటే మీకు ఇలా కాకపోయినా షోల్డర్లో నుంచి ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. బ్యాక్ పార్ట్లు డాట్ కోసం లాస్ట్లో చూపిస్తానండి. బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా అయిపోయింది, కటింగ్ చేసేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి. కామెంట్లో మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అనమాట. ఇలా కట్ చేసేస్తున్నాను. మొత్తం ఇలాగా బ్లౌజ్ కటింగ్ అంతా చేసేసుకోవాలి. ఇట్లా ఇక్కడ నుంచి మనం ఇలాగా ఖర్చుల కోసం పెట్టిన దగ్గర నుంచి ఇలా మడత పెట్టేసుకుంటే ఇక్కడ బ్యాక్ పార్ట్లు డాట్ల కోసం ఇది చూసారు కదా. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అటు సైడ్, ఒక 1/2 ఇంచ్ అటు సైడ్, ఇంతేనండి. నెక్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను. ఇలా బ్యాక్ సైడ్ అయిపోయింది. మీకు ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా చూపిస్తాను అండి. మొత్తం మిగతా పార్ట్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని క్రాస్గా వేసుకోవాలన్నమాట క్లాత్. ఎందుకంటే వాళ్ళు బాగా క్రాస్ అడుగుతారండి. బ్లౌజ్ అయితే అసలు ఏమాత్రం క్రాస్ తగ్గినా అసలు ఒప్పుకోరు అనమాట. బాగా క్రాస్ కావాలి. ఇట్లా వేసుకున్నా మనకి ఫ్రంట్ పార్ట్లో తిరగాలన్నమాట. ఇలా చూసుకోవాలంటే బ్లౌజ్ చాలా కష్టం. మనకి ఎప్పుడైనా సరే బ్లౌజు క్రాస్ తిరగాలి, మనకు అతుకులు పడకుండా ఉండాలంటే 1కి 2 సార్లు 3 సార్లు అయినా సరే పర్వాలేదండి. మీరు ఒకసారి చూసుకోండి. చూసుకుని 2-3 సార్లు మనం క్లాత్ని మార్చుకుని వేసుకుంటే ఎటో ఒక సైడు క్రాస్ అనేది బాగా తిరిగిద్ది. మనకి ఎక్కడ కూడా అతుకులు రాకుండా ఉంటుంది అనమాట. ఎలాగో ఇక కింద సైడ్ వచ్చేసి 2 ఇంచులు అనేది వెనక్కి మడత పెట్టేసేయాలి కాబట్టి నేనైతే ఇలా మడత పెట్టేస్తున్నాను. బ్లౌజ్ మొత్తం యాక్టివ్గా ఇది ఎలా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేస్తున్నానండి. మీకు క్లాత్ని బట్టి వేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఇది చాలా ఈజీ మార్గంలోనైతే చూపిస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్లకు చెప్తున్నాను, ప్లీజ్ అండి కామెంట్ చేసి మన ఛానల్ చూడండి. మీకు ఫస్ట్ టైం చూసినా మన ఛానల్ ఈజీగా కటింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి ఈ ఖర్చు బయటికి రాకూడదు అనమాట. ఈ బ్యాక్ పార్ట్ బయటికి రాకూడదు. ఇక్కడి నుంచి ఇలాగా ఫ్రంట్ పార్ట్లోను మెడ డీప్ ఉంటుంది కదా, ఫ్రంట్ డీప్, ఈ గీత బయటకు రాకూడదు. ఈ గీత లోపల నుంచే మనం మెడ డీప్ అనేది క్రాస్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఇంచులు అనేది నేను చూడండి మడత పెట్టేసాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ మొత్తం ఇలా వేసాను కదా, మనకి ఉక్స్ ఉన్న వైపు చూడండి, ఉక్స్ ఉన్న వైపు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా ఇక్కడ నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా ఇలా పట్టుకోండి. ఈ ఖర్చు దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుతో సహా మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా హైట్, ఫ్రంట్ పార్ట్లో డాట్ హైట్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇది ఎంత వచ్చింది చూసుకోండి. మరి ఇలా లాగి పట్టవద్దు, అలాగని అస్సలు ఇలా వదిలేసి పట్టవద్దు. ఇలా చూసుకోండి మీకు ఎంత వచ్చిందో చూసుకోండి. నాకైతే ఇక్కడ వరకు వచ్చిందండి, ఇక్కడ వరకు వచ్చింది. అలాగే ఫ్రంట్ పార్ట్లో మెడ డీప్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టాం కదా, ఈ ఖర్చు దగ్గర నుంచి చూడండి ఉక్స్ వైపు నుంచే చూసుకోవాలి ఏదైనా సరే అంతే. ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని బ్లౌజ్ని ఇలా చూసుకోండి. వాళ్ళది నెక్ డీప్ ఎంత ఉందనేది మనం ఇలా చూసుకుంటే తెలిసిపోద్ది అనమాట. చూసారా ఎక్కువ ఇలా క్రాస్ వీ షేప్లో వచ్చిందండి, రౌండే లేదు అసలు. బ్లౌజ్కి అయితే రౌండే లేదు. ఇక్కడికి వచ్చింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు కోసం ఉంచాను. అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ కాడికి చూసుకోండి. షేప్ బెల్ట్ ఇది ఇక్కడికి వచ్చింది. షేప్ బెల్ట్ కనిపిస్తుంది కదా, వేరే క్లాత్ కూడా వేసానండి. అప్పుడు ఈ బ్లౌజ్ పీస్ సరిపోలేదనమాట. వేరే క్లాత్లో నుంచి క్లాత్ ముక్కను తీసి అతికాను అనమాట. షేప్ బెల్ట్కి కనిపించదు కాబట్టి మనకు ఫ్రంట్ వైపు అతికేసుకున్నా పర్వాలేదు. చూడండి ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి, అసలు రౌండ్ లేదు. ఇది ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకున్నాం. ఇక్కడికి షేప్ బెల్ట్ దగ్గరికి ఒక గీత అనేది ఇచ్చాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్ ఉంది కదా, ఈ డాట్కి ఒక 1/2 ఇంచు, ఇక్కడ షేప్ బెల్ట్ అతికేసుకోవాలి కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు. అంటే మనం ఈ 2 1/2 ఇంచులు కలిపి అసలు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది కిందకి దింపుకోవాలి. ఎక్కడికి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదిగోండి ఇక్కడ 1 ఇంచు తీసుకున్నాను కదా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి డీపు వచ్చింది, ఇక్కడ డీపు వచ్చింది. అలాగే మనకి షేప్ బెల్ట్ దగ్గరికి ఖర్చుతో సహా పెట్టుకున్నాము. అలాగే చెస్ట్ వైపు
హైట్ చూసుకున్నాము, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం, డాట్ ఖర్చు కోసం ఇక్కడ తీసుకున్నాం. అలాగే ఫ్రంట్ వైపు ఉక్స్ వైపే చూసుకోవాలి ఏదైనా సరే. ఈ ఫ్రంట్ వైపు చంకదింపు కూడా చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఖర్చుతోటి ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఖర్చుతో సహా ఇక్కడికి వచ్చింది కదా, అసలైతే ఇక్కడికి వచ్చింది. ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ ఫ్రంట్ పార్ట్లో మనకి తీసుకున్న కటింగ్ అయితే అయిపోయిందండి. నేను మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను. ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇప్పుడు మనం ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా డ్రా చేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలాగ చూసారా బ్లౌజు ఇలాగ. ఇంతేనండి. ఇక్కడ నుంచి మనకి ఇలా వచ్చింది కదా, ఎన్ని ఇంచులు ఉందో చూద్దామండి. 2 ఇంచుల వరకే ఉందన్నమాట. ఈ 2 ఇంచుల వరకే పెడతాను, ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ పార్ట్లో కూడాను డీప్ అనేది వేసుకోలేదు. కొంచెం లైట్గా నేను క్రాస్ ఇలా తిప్పుతున్నాను అనమాట. ఇలా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడికి ఇలా వచ్చాను. ఇక్కడ ఈ మధ్యలోను ఇక్కడ షోలర్ దగ్గర నుంచి 3 ఇంచులకి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచులు మనం ఖర్చు కోసం పెట్టాం కాబట్టి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకుని ఈ మధ్యలో ఎంత వస్తుంది గ్యాప్లోను ఒక్కటి అలాగా ఒక 1/2 ఇంచ్ అనేది ఇచ్చి ఈ చంకలోత అనేది ఇలా తీసేయండి. బ్లౌజ్ కటింగ్ ఫినిషింగ్ అనేది మనకి బాగా కుదిరిద్ది అనమాట ఇలా చేసుకున్నప్పుడు. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చేసేస్తున్నానండి. మీకు ఏమైనా అర్థమైతే కనుక ప్లీజ్ అండ్ కామెంట్లో మీరు ఏదైనా సరే పెట్టండి, మీకు వెంటనే నేను రిప్లై అనేది ఇస్తాను. చాలామంది మనవాళ్ళు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నారు, మీరు స్టిచ్చింగ్ చూపించట్లేదు అని చెప్పి అయితే అడుగుతున్నారండి. తప్పనిసరిగా ఈ రోజు వచ్చే వీడియోలో అయితే ఈ కటింగ్ స్టిచ్చింగ్ కూడా వస్తుంది అనమాట. నచ్చిన వారు ఎవరైనా సరే మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు వ్యూస్ అనేది రాక కొంత మాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయి నేను కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు తగ్గించేసానండి చాలా వరకు. ఎందుకంటే టైం వేస్ట్ చేసేసుకుంటున్నాం మేము. వచ్చే టైంలోనూ బ్లౌజ్ కటింగ్ చేసుకుని మాకు ఈ కస్టమర్స్ బ్లౌజులు కుట్టుకున్నా సరిపోద్ది అనమాట. కాకపోతే మనం యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాం కదా, ఛానల్ మధ్యలో ఆపకూడదు. మన వాళ్ళు కొంచెం మనల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి అని మీకోసం కొంత చేస్తున్నానండి. మీరు కొంచెం నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే మీకు అన్ని కటింగ్లు నేను చూపిస్తాను అనమాట. చూసారా, ఇది అయింది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. చంకలోది కూడా తీసేసాను కదా. మీకు స్టిచ్చింగ్ వీడియోలను ఈ డాట్లు పోసుకునేది బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అనేది నేను వేరే వీడియోలో పెడతానండి. ఈ వీడియోలో అయితే నేను అసలు డాట్ల గురించి అయితే చెప్పట్లేదు. ఇది వివరంగా మీకు ఇంకా నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అయితే నేను ఇప్పుడైతే చేయట్లేదండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. అలాగే షేప్ బెల్ట్కి హ్యాండ్స్కి మీకైతే కటింగ్ చూపిస్తానండి. హ్యాండ్కి కూడాను మనకి ఇలాగ విడిగా వచ్చింది అనమాట. కట్ పీసెస్లో బ్లౌజ్ ఇలాగ విడిగా వచ్చింది. దీనికి కూడా చంక్ పీసులు అనేది అతుకులు పడతాయండి. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ నీళ్ళకి పిండి ఆరేసాను. కొంచెం ఐరన్ చేసినట్లయితే ఇంకా బాగుండేదేమో. ఐరన్ బాక్స్ కొంచెం కంప్లీట్ ఉందండి, అది కూడా చూపించాలి నాకు. చూసారా, ఇలాగ డబల్ ఫోల్డ్ మీద మడతేసుకోండి. ఇక్కడి నుంచి ఇలాగ మనకి చంక్ పార్ట్ల దగ్గరైనా ఇలా వేసుకున్నా ఒకే మెజర్మెంట్ పొడుగు హైట్ అనేది వస్తుంది. ఇంకా ఏటి తిప్పినా కానీ ఇలాగ వస్తుంది అనమాట. చూసారా, ఇవన్నీను అర్థం ఉన్న వైపు అయితే ఇక్కడ ఉంది కదా, నేనైతే ఇక్కడ వరకు ఇలా వేస్తున్నా. అంటే ఇది చంక్ పీసు అతుకులు అనేది పడుతుంది అనమాట. ఏ బ్లౌజ్కైనా అంతేనండి. ఎందుకంటే ఈ పెద్ద సైజ్ బ్లౌజులు ఇచ్చేస్తారు, వాళ్ళు ఇచ్చేది క్లాత్ మాత్రానికి చిన్నగా ఉంటుంది అనమాట. మమ్మల్ని ఏడిపిస్తారు. ఇలాగా ఒక 1 ఇంచ్ వరకు హైట్ ఇలా తీసుకుంటున్నాను. చూసారా, ఈ చివరి ఖర్చులు అయితే అంతే. ఇక్కడ నుంచి ఇలాగ సమానంగా ఉండేలాగా ఇలా కట్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ పొడవు ఎంత అన్నది ఇక్కడి నుంచి ఇలాగా ఇలా చూసుకోండి. హైట్ వచ్చేసి ఎంత వచ్చిందనమాట. ఇక్కడ ఖర్చు కోసం పెట్టాం 1/2 ఇంచ్, అసలైతే ఇక్కడ ఉంది ఒక 1/2 ఇంచ్ ఇక్కడికి. ఇక్కడ సరిపోద్ది. ఇక్కడ చిన్న మనకి లూజ్ వచ్చేసి ఇదండి, ఇక్కడికైతే ఇలా వచ్చింది. మనకు అవసరం అయితే చంక పీస్ దగ్గర కొంచెం చిన్న అతుకు అనేది పడద్ది. ఇక్కడికి వచ్చింది కాబట్టి ఖర్చుతోటి ఇది ఇట్లా ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకుని ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి చంక లోత్ అనేది 3.5 వరకు పెట్టుకోవాలండి. ఇక్కడికి వచ్చింది 3.5. ఇక్కడ నుంచి 2 ఇంచులు అనేది ఇక్కడ గీయండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఇక్కడ ఇలా చేయండి, మార్కింగ్ చేసుకోండి.
ఇక్కడ నుంచి ఈ ఖర్చు ఉన్న కాడికి ఇది హ్యాండ్ లూజు. ఇక్కడ నుంచి 1 ఇంచ్ కాడి నుంచి ఇక్కడికి కొంచెం కొంచెంగా ఇలాగ కర్వ్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఇలాగ ఇచ్చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఉంది. 7.5 అంటే 4:15కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఇలాగ చంకలోతు అనేది తీసుకుని ఇక్కడ నుంచి కట్ ఇచ్చుకోవాలన్నమాట. షేప్ బెల్ట్కి మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో నేను ఈజీగా చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయేలోపు 2 చుట్టాలు వచ్చారండి దూరం నుంచి. అయితే బ్లౌజ్ కటింగ్ పెట్టానంటే చాలు, నేను ఖచ్చితంగా నాకు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా 2 వచ్చారండి. ఇంకా వాళ్ళు ఎదుర్కొంటే నేను కటింగ్ ఏం చేస్తాను, అందుకే ఈ వీడియోకి మాత్రానికి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. మీకు హ్యాండ్స్ కటింగ్లో కూడాను సరిగ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోతే, మీకు అర్థం కాకపోతే కనుక నేను మళ్ళీ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్కి కింద ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. షేప్ బెల్ట్కి ఉక్స్ పట్టి దగ్గర నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. ఇటు సైడ్ కూడా చంక వైపు కూడా అంతేనండి. సైడ్ మన ఖర్చుతోటి షేప్ బెల్ట్కి ఖర్చుతోటి గీసుకోండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను, మీకు టేప్ కటింగ్ లేకుండా చాలా ఈజీగా చూపిస్తున్నానంటే మీకు చాలా అర్థం అవుద్దని అనుకుంటున్నానండి. వీడియో ఎలా అనిపించిందండి చెప్పండి, కామెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక 10 మందికి అయితే ఈ వీడియో ఫార్వర్డ్ అవుద్ది. ప్లీజ్ అండి, మీ ప్రతి ఒక్కరికి కూడా లైక్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకని అంటారా, ఇక్కడ వరకు మొత్తం అంటే చాలా ఈజీ అయితే కాదండి. ఇది పెద్ద నేను చేసింది ఇదేం కాదు, కానీ కాకపోతే మనం చేసే పనిలోనూ కూడాను ఇక్కడ వరకు వచ్చామంటే అది మీరిచ్చిన బహుమతి అని అయితే అనుకుంటానండి. ఎందుకంటే అనుకోవద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను, సిస్టర్కి, ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళందరికీ కూడాను నా ధన్యవాదాలని చెప్తానండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మనకి మెయిన్ క్లాత్ ఎంత వచ్చిద్దో మనకి క్లాత్ని బట్టి తిరిగేదాన్ని బట్టి అయితే కటింగ్ చేసుకోండి. నచ్చిందా మీకు మెయిన్ క్లాత్ ఎంతవరకు వచ్చింది అన్నది కటింగ్ చూసి మొత్తం ఇలాగ కట్ చేసుకోండి. మనకి ఆ క్లాత్ని బట్టి మనకి ఎక్కడ అతుకులు లేకుండా చూసుకుని కట్ చేసుకోండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న క్లాత్లోనే నేను ఏ విధంగా కట్ చేసిన అతుకులు లేకుండా కట్ చేయాలని అనుకుంటానండి. నేను అనుకున్నది మీకు చెప్తున్నాను అనమాట. స్టిచ్చింగ్ వీడియోలో అయితే చాలామంది అడుగుతున్నారు కదండి, బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నారు, స్టిచ్చింగ్ చూపించలేదు అంటున్నారు. నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా వస్తుంది, మీకు అర్థవంతం అయ్యేలాగా కుట్టి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.